పురాతన కాలంలో భూమిని భారీ వరద ముంచెత్తబోతోంది. జీవరాశి అంతా నాశనం కావాలన్న భయం ఉంది. ప్రపంచాన్ని రక్షించేందుకు భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఒక మత్స్య రూపం, చేప రూపంలో అవతరించాడు. ఒకరోజు సత్యవ్రత మహారాజు మానవుడు నదిలో తర్పణం చేస్తున్నప్పుడు ఒక చిన్న చేపను చూశాడు. ఆ చేప, మమ్మల్ని రక్షించండి మహారాజా, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని ప్రార్థించింది. సత్యవ్రతుడు ఆ చేపను చిన్న గిన్నెలో వేసి ఇంటికి తీసుకెళ్లాడు. కాని అది ఒక్కరాత్రిలోనే పెరిగిపోయింది. తరువాత అది పండుగడ్డలో, అప్పుడు పెద్ద సరస్సులో, చివరికి సముద్రంలోకి తరలించాల్సి వచ్చింది. చేప తన అసలు రూపాన్ని వెల్లడించింది. అది మరెవరో కాదు, విష్ణుమూర్తి. ఆయన మున్ముందు జరగబోయే మహాప్రళయం గురించి హెచ్చరించాడు. విష్ణువు సత్యవ్రతుని పెద్ద పడవ, నౌక తయారు చేయమని చెప్పారు. అందులో మునులు, జంతువులు, వృక్షాల విత్తనాలు అందరూ చేరాలన్నారు. ప్రళయం ప్రారంభమయ్యింది. సమస్త భూమి నీటితో మునిగిపోయింది. అప్పుడు మత్స్యరూపంలో వచ్చిన విష్ణువు తలపై బంగారు కొమ్ముతో కనిపించాడు. సత్యవ్రతుడు పడవను మత్స్యుని కొమ్ముతో కట్టేశాడు. విష్ణుమత్స్యుడు పడవను సురక్షితంగా సముద్రజలాల మధ్య నడిపించి వారిని రక్షించాడు. తరువాత భూమి తిరిగి పచ్చగా మారింది. జీవరాశి మళ్లీ ప్రారంభమైంది. ఇది ఎంతో పవిత్రమైన, అర్థవంతమైన కథ.